ఈ రాత్రి ప్రభు చెప్తున్న వాగ్దానం, నిన్ను కూడా దగ్గర తీసుకొని పక్కనే పెట్టుకుంటాడు ఆ దేవుడు. కాళ్ళ దగ్గర పెట్టుకునే దేవుడు కాదు మన దేవుడు అండి. కాళ్ళ దగ్గర పెట్టుకుని కాళ్ళ దగ్గర ఉండాలని అనే నాదుడు కాదు నా దేవుడు. కుడి ప్రాసాన్ని పట్టుకుని, ఇదిగో నీకు ఏమి కావాలన్నా, నీకు ఏది సాయం చేయాలన్నా, చూడండి, తల్లిదండ్రులు తన కుమారుడికి ఏ అవసరాలు కావాలంటే తీరుస్తారు చూసారా, అదే అవసరాలు నా దేవుడు తెచ్చగలడు. ప్రేమ స్తోత్రం చెప్ప. నేను ముగించే వస్తున్నాను ప్రేమ అవసరం. ఒకసారి మనం ఆలోచిద్దాం. ఈ రాత్రి ఈ మొదటి ఆరాధనలో బహుశా మనము కూడా రూతు వంటి వాళ్ళగా ఉన్నాం. పాత జీవితం, విధవరాలి యొక్క జీవితం, దుఃఖపడిన జీవితం, పాపపు జీవితం, తుప్పుపట్టిన జీవితం మనం ఉంది. ఇంకా మారట్లేదంటే మారట్లేదు. కారణం అంటే దేవుడు చెప్పేశారండి, నువ్వు శుభ్రపరచబడాలి, నువ్వు తైలాభిషేకాన్ని పొందుకోవాలి, నువ్వు నూతనమైన బట్టలు నువ్వు కట్టుకోవాలి. ఇలా ఉంటేనే రూతు బోయాజు దగ్గరికి వెళ్ళగలుగుతుంది. మనము కూడా ఆత్మీయంగా కూడా మనము నూతనమైన వస్త్రములు, నీ ఆత్మీయత జీవితము, నీ పాత జీవితాన్ని విడిచిపెట్టి అంత మన ఆత్మీయతగా శుభ్రం చేసుకుంటే మనము కూడా దేవుని సన్నిధిలో ధైర్యంగా నిలబడగలుగుతాము.